హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అక్షయ్ బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అనే వీడియో. అండ్ తర్వాత తలస్నానం చేశాను, అస్సలు ఓపిక లేదు, బయటికి వెళ్ళొచ్చాను. తలస్నానం చేశాను, మైండ్ దిమ్మని తిరుగుతుంది. అండ్ తర్వాత మా ఆయన చికెన్ తెచ్చాడు, మా ఆయనే వండాడు ఈరోజు, నేనేం వండలేదు. అండ్ తర్వాత నా ఫోన్ కొంచెం క్లారిటీ లేదు ఫ్రెండ్స్, కొంచెం ఫోన్ చేంజ్ చేయాలనుకుంటున్నా, కానీ పరిస్థితులు నాకు అనుకూలించటం లేదు. అయిన తర్వాత ఆ, నా నా ఫేస్ ఎంత మొత్తం ఇది అయిపోయిందో చూసుకుంటున్నాను. మైండ్ అయితే దిమ్మని తిరుగుతుంది. అయిన తర్వాత జ్యూస్ తాగాను 4 గంటలకు బయటికి వెళ్ళి. అయిన తర్వాత నెక్స్ట్ ఇది నెక్స్ట్ డే వీడియో, అంటే సోమవారం వీడియో. నిన్న మేము ఉగాది అని చెప్పేసి మేము రోజు మా అమ్మోళ్ళ ఇంట్లో మామిడికాయ చెట్టు ఉంది. ఇదిగోండి, నేను దగ్గర చూపిస్తాను. మామిడికాయ చెట్టు ఉంది. మామిడికాయ చెట్టు మేము ప్రతిసారి ఉగాదికి దసరాకి అమ్ముతాం అనమాట. ఇదిగోండి, ఎండలో కనబడతలేదే అట్లా నీడకి మామిడికాయ చెట్టు మొత్తం ఎట్లా కనబడుతుందబ్బా. మొత్తం మొత్తం మామిడికాయ చెట్టు అంతా కొట్టేసినాము. కొట్టేసి వీళ్ళు రెంట్కి వచ్చిర్రా, నాకు చెప్పనే లేదు. సరే సరే బిడ్డ, నేను వీడియో అయిపోయినాక చెప్తా. మొత్తం మామిడికాయ చెట్టు మొత్తం కొట్టేసి, ఇదిగోండి 3 సంచులు ఉన్నాయి. ఇవి కాయలు, ఇది మా అమ్మది, ఇది నాది. మా మామ ఇక్కడ చూడ, మా మామ మా ఇద్దరు చేతి కింద ఉంటాడు, బీడీలు తాగుతుండు మా మామ. మా అమ్మ ముచ్చడి పెడుతుంది. నేను ఆటో బుక్ చేసిన, ఇంకా 5 మినిట్స్లో వస్తుంది. 2-3 డేస్ నుంచి వీడియో ఎందుకు రావటం లేదంటే కొంచెం హెడేక్గా ఉంది. అయితే ఈవినింగ్ మా బాబుకి కొంచెం 100 వర్డ్స్ లేవని చెప్పేసి తీసుకున్నా. మా మమ్మీ అక్కడ చెప్పులు బేరం చేస్తుంది. అండ్ తర్వాత ఇంటికి వచ్చినాక నేను ఫుడ్ తిన్నాక రంజాన్ షాపింగ్ చూడడానికి వెళ్ళాను. చూడడానికి వెళ్ళి కొనేసి వచ్చాను. పిల్లల కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. రంజాన్ స్పెషల్స్, నైట్ వేర్ కానీ, షార్ట్స్ కానీ, మిడ్డీస్ కానీ, జీన్స్ పైన వేసుకునే వెస్ట్రన్ వేర్ కానీ సూపర్గా ఉన్నాయి. కానీ ఇన్ని కలెక్షన్స్ ఒకటే దాంట్లో నేను అసలు మైండ్ బ్లాక్ అయింది. కానీ వాళ్ళు కొంచెం రీజనబుల్ రేట్కే పెట్టారు. చంద్రాయణ గుట్ట లెఫ్ట్ సైడు వెళ్ళండి, సూపర్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ అంతా స్టాక్ ఉండే మొత్తం అయిపోయింది, తీసుకొని పోతున్నారు. ఇది మిడ్డీ అనమాట. ఇదిగోండి మిడ్డీ, బట్ట కూడా పర్వాలేదు కానీ బాగానే ఉంది, కానీ కలర్ఫుల్గా ఉన్నాయి మొత్తం. ఒకటే లైన్లో ఇన్ని కలెక్షన్స్ ఒకటేసారి చూసేసరికి నాకు మైండ్ బ్లాక్ అయింది. బట్ నా అకౌంట్లో మనీ లేవు కాబట్టి సరిపోయింది, లేకుంటే నేను ఎన్ని తెచ్చేదానో నాకే తెలియదు. టీ షర్ట్స్, పిల్లలకు నైట్ వేర్స్, డైలీ వేర్స్, అన్నీ ఉన్నాయి. అటుపక్క ఉండేటివన్నీ అయిపోగొట్టినారంట. మినిమం 5 వీక్స్లో 22 lakhs, 5 వీక్స్ కాదు 30 lakhs చేశారంట 5 వీక్స్లో. గ్రేట్ కదా, చాలా అంటే చాలా. వాళ్ళు ఫ్లెక్సీ కూడా వేసుకున్నారు. ఉన్నది అని అమ్ముకుంటూ పోతున్నారు. చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ పెట్టారు. నాకైతే నచ్చింది. నేను ఒక బాబు కోసం ఒక డ్రెస్ తీసుకున్నాను, ఎందుకంటే ఆ బాబు కొంచెం ఇప్పియాలనుకున్నాను, అందుకనే ఒకటి డ్రెస్ తీసుకున్నా. మీకు లాస్ట్లో వీడియో చూపిస్తాను. ఈ డ్రెస్ తీసుకుందాం అనుకున్నా, బట్ నాకు ఇది బాగా నచ్చింది. బాబు తెల్లగుంటాడు, పింక్ వేస్తే బాగుంటుంది అనుకున్నా. అండ్ తర్వాత బాబుకు డ్రెస్ తీసుకొని, రంజాను నైట్ వేరు ఎలా ఉంటుందంటే DRDL
దగ్గర నుంచి చంద్రాయనగుట్ట వరకు నైట్ వేర్ ఎలా ఉంటుందంటే చూడండి ఎంత షాపింగ్ అంటే అసలు నైట్ ఎవరు పండుకోవటం లేదేమో నాకు అట్లా అనిపిస్తుంది. ఏంది మొత్తం జనాలంతా నైట్ అంతా ఈ రోడ్ల మీదే ఉన్నారు. అసలు ఎంత షాపింగ్ అంటే అర్థం కావటం లేదు. ఏం కొనాలో అర్థం కావటం లేదు. ఈ మధ్య ముస్లిమ్స్‌తో పాటు తెలుగోళ్ళు గూడా వచ్చి షాపింగ్ జేసేస్తున్నారు. అసలు షాపింగ్‌కి ఎండ్ ఉండదనుకుంటా లేడీస్‌కి. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.